ఇంకా వీళ్ళే మాట్లాడాలా, లీడర్షిప్ అంటే ఏంది, క్రెడిట్స్ అంటే ఏంటి, అసలు వీళ్ళే నాయకత్వం గురించి మాట్లాడాలా, వీళ్ళే అధ్యక్ష పదవులు ఎవరికి ఇవ్వాలనో మాట్లాడాలా, వీళ్ళే మరి ఎంతమందికి ఇవ్వాలో మాట్లాడాలా, వీళ్ళే మాట్లాడతారు. ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు, లీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు, పహల్గామ్ దాడికి రక్షణ మంత్రి హోంమంత్రి బాధ్యత వహించారా? కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్. రక్షణ మంత్రి హోంమంత్రి బాధ్యత వహించారా? బాధ్యత వహించినందుకే తల్లి పహల్గామ్ అనేది ఒకటి దాని మీద దాడి జరిగితే నా ఇంటి ఆడబిడ్డల సింధూరం తీసేస్తే, బొట్టును చెరిపి వేస్తే, నిద్రలేని రాత్రులు జరిపించి చుక్కలు చూపించి బొక్కలకు దూరినటువంటి వాళ్ళ మీద మిసైళ్లు కొట్టి పొగబెట్టి బయటికి తీసుకొచ్చి జాడిచ్చిదని ఇది రక్షణ శాఖ మంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు చేసింది. ఉగ్రదాడిలో గాయపడ్డ వారికి కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించలే. మీరు ఎట్లనా ఉగ్రదాడిలో గాయపడ్డ వారికి కనీసం ప్రాథమిక చికిత్స అందించలే అని ప్రియాంక గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఎవరిచ్చిరు? ఎవరు తొందరగా రియాక్ట్ అయ్యారు? ఎవరు దాని మీద దాడికి ప్రతి దాడి చేశారు? మీ ప్రభుత్వాలు అయితే అసలు చేయలే కదా ఏ రోజు. మీ ప్రభుత్వం ఏ రోజు చేయలే. మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడతారు, ఇంకా పెద్ద మాట మాట్లాడతారు. ఆడుకొద్దాం. సీజ్ ఫైర్ ప్రకటన ట్రంప్ చేస్తారా? ఇది మోదీ బాధ్యత రహితమే. అసలు దేశంలో పౌరుల ప్రాణాలకు రక్షణ ఎవరదని ప్రశ్న ట్రంప్ చేస్తాడు. వాడు తిక్కోడు, తీటగాడు, చేస్తాడు. మనం యాక్సెప్ట్ చేసినామా? ట్రంప్ చెప్పినామా? ఎందుకు బీజేపీ దీని వెనుకడిగేస్తుందో అర్థమవుతలేదు. జస్ట్ బీజేపీ కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ట్రంప్ 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 తీటా 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 అనే ఒక మాట మాట్లాడుతుంటే బీజేపీ వాళ్ళు కాదు అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పడం లేదు అనేది కూడా బీజేపీని ప్రశ్నిస్తా ఉన్న చిత్రగుప్త చెప్పాలి. ఎందుకు ఏమైంది అనేది ఒకటి చెప్తే తెలిసి వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకు మీరు మాటలకు మాట చెప్తా ఉన్నారు, మాటలకు తూటాలు పెలుస్తా ఉన్నారు, శబాష్. బట్ ట్రంప్ అనే పేరును ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు అనే దాని మీద మీ సమాధానం ఇవ్వాలి. సీజ్ ఫైర్ నిజంగా ట్రంప్ చేస్తే చేసిరా లేకపోతే ఏంది అని. ఇక అసలు దేశంలో పౌరుల ప్రాణాలకు రక్షణ. అమ్మా తల్లి, మీరే మాట్లాడాలా ఈ మాటలు? ఎవరు ఇయ్యాలా ఇదని? ఎవరు ఇయ్యాలా ఈ సమాజానికి రక్షణ? ఏ ప్రభుత్వం ఇయ్యాలా అని మీరు మాట్లాడాలా. అంతేగాని ఇంకేది ఉండదేమో నాకు తెలిసి. బహుశా మీరు ఏమంటారు కదా, సామెతలు చెప్తే ఉడక మళ్ళీ ఏం బట్టలు ఉడగించే కార్యక్రమాలు చెప్తారేమో. మీరే దేశ పౌరుల గురించి ఆలోచించాలా. మీరే దేశాల 26/11లో ఎంతమంది చచ్చిపోయారమ్మ తల్లి? వాళ్ళకి ఏం చేసిరు? అసలు ఆ ఉగ్రవాదులను ఎన్ని రోజులకు పట్టుకురు? వాళ్ళ మీద ఏం దాడి చేశారు? చేయించినోని ఎప్పుడు పట్టుకున్నారు? దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ విషయంలో ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు? వాళ్ళకు ఏం న్యాయం చేసిరు? దేశ భవిష్యత్తు గురించి మీరే మాట్లాడాలా తల్లి. మీరు మాట్లాడితే మామూలుగా ఉండదు. మీరు కానీ, మీ అన్నగారు కానీ, మీ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడినా, మీ పార్టీ సభ్యులు ఎవరు మాట్లాడినా చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మీకు ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే అది మాట్లాడతారు కాబట్టి. వీళ్ళు కూడా ప్రశ్నించేటోళ్ళు అయ్యారు. కనీసం ఆ కుటుంబంలో ఉండకపోయింటే మీరు రాజకీయ నాయకులు అవుతుండేనా? గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వాళ్ళు, రాజకీయాలు అంటే ఏందో తెలియదు, అబ్రాడ్లు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కులం మతం అని జాతులని మాట్లాడతారు మీ అన్నగారు. కానీ మీదే కులమో చెప్పరు. మీ క్వశ్చన్ మార్కులే మస్తున్నాయి తల్లి. తర్వాత ఇక పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్ దాకా ఎట్లొచ్చిండ్రు? కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఖర్గే ఈయన మాట్లాడుకుందాం ఖర్గే గారితో. ఖర్గే గారు మాట్లాడారు నాతోటి. ఏమంటా ఉన్నాడు? నాతోటి ఫోన్ చేసి ఏమన్నాడు? ఉదయ్ చెప్పు సార్, పహల్గామ్ టెర్రరిస్టులు పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్కి ఎట్లొచ్చిండ్రు? అవునా సార్? ఇంకేం క్వశ్చన్ ఉంది సార్? కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది అని ఖర్గే గారు నాతో అన్నాడు. నేనేమన్నా, సార్ పహల్గామ్ విషయం ఎట్లొచ్చినది చెప్తా మీకు. సార్ నాకు 26/11లా డైరెక్ట్ పహల్గామ్ అంటే బార్డర్లో జరిగింది సార్. బొంబాయికి ఎట్లొచ్చిర్రు సార్? బొంబాయికి ఎట్లొచ్చిర్రు? ఎట్లా దాడి చేసిర్రు? దాని మీద మీ ప్రభుత్వం ఉన్నదిగా సార్. అప్పుడు మీరేమైనా చెప్పగలుగుతారా సార్ దాని మీద అని అడిగిన. సమాధానం లేదు సార్. మనం కన్వర్జేషన్ చేసుకుందాం పేపర్ టు మనకు ఫోన్లు చేస్తారు వాళ్ళు. కానీ ఇక ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను చెప్తా ఉన్నా కదా సార్, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని దారుణాలు జరిగినాయి? మీకు ఎన్ని దారుణాలు? అసలు బాంబేలోకి వచ్చి ఒక హోటల్లా దాడి చేసినప్పుడు, ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? మీ ప్రభుత్వ తీరు ఏమైంది? మీ
దిల్సుఖ్నగర్ ఏడ పాకిస్తాన్ ఏడ దిల్సుఖ్నగర్లా టిఫిన్ బాక్స్ బాంబు దాడి చేయించినప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మరి ఆ రోజు మీరు విఫలమైనట్టు ఒప్పుకున్నట్టేనా? ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాడికల్ పాకిస్తాన్ సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆ రోజు ఎంటర్ అయ్యారు, మొన్న ఎంటర్ అయ్యారు. ఒక వీడియో వైరల్ అయింది, మీరు అందరూ చూసిరు అనుకుంటా. ఆ స్లోగన్ ఇచ్చుకుంటా వాళ్ళకి సంబంధించి ఆ రోప్ వదిలేసినప్పుడు 2 సార్లు 3 సార్లు 1 2 3వసారికి అటాక్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టాడు సార్, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టాడు కదా. అది కదా వచ్చిన ప్రాబ్లం మనకు. మరి అంటే మీరున్నప్పుడు ఒకటి జరుగుతానేమో దాని మీద అంటే ఈరోజు మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోవాలనా? మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోవాలి. అసలు ఎందుకు జరిగింది, ఆ రోజు ఎట్లొచ్చిర్రు అనేది ఆలోచించుకునేది ఏంది? అది క్లియర్గా కసబుగానే తీసుకుపోయి జైల్లో పెట్టి వారికి బిర్యానీలు పెట్టిరు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇక పాల్గాం విషయంలో జైలు గీలేసుడు ఏమైనా ఉన్నానా? ఏసి పడదొబ్బినాం చెప్తున్నా కదా. మీరు ఏం మాట్లాడతారో మీకే తెలియదు. కుంభమేళలో స్నానం చేస్తే పాపాలు పోతాయని అంటారు. మరి అదే మీరు చర్చికి పోతారు, అదే మసీదుకు పోతారు. మరి ఆడిపోతే పాపాలు ఏమైనా వస్తాయో మరి మాకు తెలియదు, పాపాలు పోతాయా వస్తాయా మాకు తెలియదు. మరి ఎందుకని హిందువుల మీద ఇంత విషం జిమ్మే ప్రయత్నం చేస్తారు ఖర్గే గారు? మీరు కానీ మీ పార్టీ కానీ మీ అధ్యక్షులు భావి భారత ప్రధాని కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు, వాళ్ళ సోదరిమణి ప్రియాంక గాంధీ గారు ఎందుకని? ఇంకొక మాట ఏమన్నాడు, ఆల్ పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ బీహార్ వెళ్ళారు. ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళినా పహల్గాం గురించే మాట్లాడినాం. పహల్గాం మీద జరిగినటువంటి దాడిలా ఆడబిడ్డ సింధూరం పోయింది కదా, దాని పేరు మీద ఆపరేషన్ సింధూర్ అని చెప్పి బద్దలు అలగొట్టినాం అని చెప్పగానే చెప్పిండు. ఇంకా మీరు ఏం స్టేట్మెంట్లు పెడతా ఉన్నారు, ఏం కామెంట్ చేస్తా ఉన్నారు? ఇదా పార్లమెంట్లో మాట్లాడేది? మీరు ఒక ఏఐసిసి అధ్యక్షుల వర్య ఉండి అయితే దేశ భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమా? దేశ భద్రతతో పాటు రాజకీయాలు ముఖ్యమని అంటలే. దేశ భద్రత ముఖ్యంతో పాటే సైనికులకు మీరు వేసినటువంటి సంఖ్యలను తెంపి సుక్కలు చూపించుర్రి మీ వెనుక నేనున్నా అన్నాడు నా నరేంద్రుడు. అందుకే రెచ్చిపోయిరు, కొట్టిరు. రాజకీయాలు ముఖ్యమా? మీకున్న దేశభక్తిదేనా? దేశభక్తి గురించి ఇలే మాట్లాడాలి, ఈ ముగ్గురే మాట్లాడాలా, మనమే వినాలా. ఈడ పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం దాకా ఎట్లొచ్చిర్రు, కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసిన దానికి సమాధానం చెప్తా. సాక్షాత్తు కీర్తిశేషురాలు ఇందిరాగాంధీ గారిని పక్కనున్నటువంటి గన్మెన్లే కాల్చి చంపారు. ఆ రోజు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది సార్? ఏమైంది ఖర్గే గారు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? ఆ రోజు ఎక్కడికి పోయింది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ? నిఘా వ్యవస్థ ఎక్కడ పోయింది? కేంద్రం ఏం చేసింది ఆ రోజు? ఆమెనే కదా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఐరన్ లేడీ, ఉక్కు లేడీ ఇందిరాగాంధీ గారిని తమ గన్మెన్లే కాల్చి చంపారు కదా సార్. ఆ రోజు మీ వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఎక్కడ పోయింది? కనీసం పక్కనున్నటువంటి వాళ్ళు కాల్చి చంపుతనే అర్థం లేనటువంటి ఎన్నో క్వశ్చన్లు. అదే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఆనాడు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పడుకున్నదా సార్? అంటే మీ ప్రభుత్వ వైఫల్యమే కదా మీ ఇద్దరు ప్రధానమంత్రులను కోల్పోవడం వాళ్ళ మీ ఇద్దరు ప్రధానమంత్రుల తప్పిదమా లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ తప్పిదమా? ఆ రోజు ఏమైనా నిద్రపోయిందా? ఆ రోజు ఏమైనా సంఖ్యలేసిరా? పాకిస్తానోడు పహల్గాం రావుడు ఎట్లొచ్చిరని అడుగుతారు. మరి నీ పక్కనున్నోడే నేను చంపుతాడని నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు చెప్పలేదా? అయ్యా నువ్వు వాడికి పోకు నేను చంపుతారని చెప్పేసి రాజీవ్ గాంధీ గారికి ఆ రోజు ఎవరు చెప్పలేదా? బహుశా అప్పటికి మీరు రాజకీయాలలో ఉన్నారు కదా, మరి మీలాంటి ఇంటలెక్చువల్స్ చెప్పాలి కదా. మాట్లాడితే అర్థం ఉండాలా, మనకేం జరిగింది గతంలో అని చూడాలా, మనం ఏం చేసినాం అనేది ఒకసారి ఆలోచించాలా. అంతేగాని ఏదో మైక్ ఇచ్చినామని చెప్పి మాట్లాడి వీళ్ళకు అసలు ఎందుకు మైక్ ఇచ్చిరో అర్థమవుతలేదు. నిజంగానే మాకు ఇస్తలేరు అంటే అయిపోయేది ఇక.